లేదు అన్నీ తెలుస్తాయి కొడక నీకు. అది అది జరుగుతుందిలే నీకు, తొందరలో జరుగుద్ది. అంటే ఈ 10 రోజుల్లో 5 రోజుల్లో జరుగుద్దని చెప్పను నీకు, నీకు జరగాల్సిందేరా నీకైతే. లత్తుకోర నాయాల, సిగ్గు శరం లేని ఎదవ. అలా అంజది ఓ త్రెట్టిస్తే ఏంది వాడిచ్చాడా, ఒంగోలు సీనుగాడే నీకు చెప్పాడా నా నెంబర్ ఇచ్చేయి ఎక్కడో షేర్ చేయొద్దని. నేను పువ్వుకు నాకు ఇచ్చేటట్టు అమ్మలక్కలు దెంగిన లైవ్ నీకు తెలవదా? నాతోనే చెప్పావు కదా ఇవన్నీ, అవన్నీ రికార్డు నేను కూడా పెడతానులే. బొబ్బ నన్ను కనుక తిట్టిందంటే నేను ఇంకా భూమి మీద ఎవరిని క్షమించినా దాన్ని క్షమించాలని కూసావు కదా కోతలో, అవి కూడా పెడతానులే. ఇంత లత్కోరుగాడివే అంటే నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఎవరు బయటికి దెంకొచ్చి చెప్పినా సిగ్గులేదు నీకు. ఇలాంటి మాటలు నేను చెబితే ఇప్పుడు తప్పవుతుందా నాకు తెలీదు. నేనైతే డెఫినెట్గా నీతో మాట్లాడాను. నీతో మాట్లాడిన తర్వాత నువ్వు చెప్పిన కారు కూతలు ఇవన్నీ, ఆ లంజది కారు కూతలు తిట్టింది కదా అని నేను చెప్పాను నీకు. చెప్తే నువ్వేమన్నా అబ్బబ్బా నేను అసలు ఏది చూడట్లేదండి, 8 గంటలకు రావటం 7:30కి ఇంటికి వస్తా, ఆ బువ్వ తింటా, 8 గంటలకల్లా గుర్రకబెట్టి నిద్రపోతా, నాకు ఏమి తెలియదు. నేను అడిగినా ఇంతకుముందు అర్ధరాత్రుల దాకా లైవ్లు పెట్టి ఇంకా తెల్లారలాగా పండుకొని ఉంటుంది కదా స్వామి ఏమైందని కూడా, అవన్నీ మన ఇద్దరం మాట్లాడుకున్న మాటలేగా ఉన్నాయి, ఎక్కడికి పోగులేవి. ఇంత లత్కోరుగా అడిగిరా నువ్వు అని అమ్మ పాము తలకాయలు నా కొడక. పాము నాలికల కంటే దారుణంరా నీ నాలికలైతే. నమ్మిన ప్రతి ఒక్కడిని మడగుడిపించేసావు నువ్వు. నమ్మిన అంటే నేనైతే నేను ఎప్పుడూ నమ్మలేదు, నేనేమి నీ నుంచి కోరుకోవాలి. జస్ట్ ఒక రాయి వేసారు నీతోటి, నీ ఎవిడెన్స్ మొడగొడవడానికి కావాలి నాకు, నీ ఎవిడెన్సులు నా మొడగొడవటానికి కావాలి. నువ్వేదో కేసు ఫైల్ చేసినా పూకు చేసినా అంటే ఆ రికార్డ్ ఏమైనా ఇస్తావా అని అడిగా నిన్ను. అంటే నువ్వేమన్నా దాంతోపాటు నా దగ్గర పెన్ డ్రైవ్లో కావాల్సిన ఉండయి, ఎలా ఇవ్వాలి అంటే నా మెయిల్ ఐడి కూడా పెట్టినా. దాని మీద ఏం చేశావు నువ్వు? పిచ్చి నా కొడుకునా నేనేమన్నా? సిగ్గులేని దరిద్రుడాని. ఇంత గాండుగాడి వరే, ఇంత గాండు నా కొడుకులు యూట్యూబ్లో పనికిరారా? ఇంత గాండు నా కొడుకులు. అది ఆడది ఒక పోరంబు లంజదయ్యి ఉండి కూడా అది పోరాడతాను చూడు. మీ అమ్మ దానికి ఎయిడ్స్ కొత్త అనేది అదే మేలురా మీ అందరితో పోల్చు.